మార్కాపురం పట్టణం ప్రతి శనివారం మార్కాపురంలోని ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన రథసప్తమి వేడుకలు మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయంగా చేశారని అన్నారు. ముఖ్యంగా వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది కష్టించి పనిచేసి లేకుండా రోడ్లను శుభ్రంగా ఉంచారని, రాత్రి 12 గంటల వరకు కష్టపడుతూనే ఉన్నారని వారి యొక్క శ్రమను అభినందించారు. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండి ఎవరికి ఇబ్బంది రాకుండా చేశారని కొనియాడారు. మేమందరం అధికారుల మా నాయకుల్ని ఒప్పిస్తామని, ఈ వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితుల్లో ఈ 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసేదానికి శాయశక్తుల ప్రయత్నం చేసి పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాం. మార్కాపురం అతి త్వరలో జిల్లా అవుతుందని చెప్పి రాత్రి మాకు మన మున్సిపల్ శాఖ మంత్రి వారిలో కూడా మాట ఇచ్చారు. త్వరలోనే అక్కడ జిల్లా కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తాం. కాబట్టి మార్కాపురం ప్రజలు అన్ని వేళ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవటమే మా లక్ష్యంగా, ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని, దీనికి మీ ఆశీస్సులు మాకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాము. థ్యాంక్ యూ. అలాగే రేపు శనివారం నుంచి మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఉదయం 10 గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిస్తాం. మన 4 మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, మీరు ఎక్కడో విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు అనేవి మా పరిధిలోనే క్లోజ్ చేసి మీకు అంత దూరం పోకుండా ఒక వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజా యంత్రాంగాన్ని, ప్రజా నాయకుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి శనివారం టెన్షన్ తప్పకుండా ప్రతి శనివారం అనేది ఈ కార్యక్రమం అనేది ప్రజా దర్బార్ అనేది జరుగుతుంది. అధికారులందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అలాగే అందరికీ నమస్కారం. ముందుగా మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా మార్కాపురం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జరిగాయి. ఈ రథసప్తమి వేడుకలు పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేసినందుకు మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా అభినందించాల్సిన కొన్ని వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా శానిటేషన్, మా మున్సిపల్ స్టాఫ్. మార్కాపూర్లో నిన్న అంత పెద్ద వేడుక జరుగుతూ ఉంటే ఎక్కడా కూడా ఒక చిన్న వేస్టేజ్ అనేది రోడ్డు మీద లేకుండా, ప్రజలకు అసౌకర్యం అనేది కలగకుండా రాత్రి 12 వరకు కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ వాహనాల ముందు శుభ్రత అనేది ఎట్లా ఉంటుందో చూపించి బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఏమాత్రం అన్ని వేల మంది సమక్షంలో ఏమాత్రం కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా చూసుకున్నందుకు వారికి మా పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖలందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అందరూ కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాల్ని, ఆ రథసప్తమి వేడుకలు కావచ్చు, అలాగే మా చెనకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుపుతామని, దానికి ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం.